నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 20వ తేదీన విశాఖపట్నంలో జరిగే యోగళం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పట్టణ 40 వార్డులో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా గురువారం పట్టణ 29వ వార్డులో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో 2వ రోజు పర్యటించడం జరుగుతుందని, ఈ ప్రాంతంలో చిన్న చిన్న స్టీల్ పరిశ్రమలు ఉండటం వలన వాటి నుండి వచ్చే వ్యర్థాల కారణంగా శానిటేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందని, వ్యర్థాలను కాలువలలో పడివేయకుండా చూడాలని పరిశ్రమల యజమానులకు సూచించినట్లు వెల్లడించారు. అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది కొరత కారణంగా కొంతమేర సమస్య ఏర్పడుతుందని, త్వరలోనే ఆ సమస్యను కూడా అధిగమించడం జరుగుతుందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. పట్టణ పరిశుభ్రతకు ప్రజలందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున 29వ వార్డు 2వ రోజు పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసి శానిటేషన్ అనేది చాలా కొంచెం దారుణంగా ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులు, స్టీల్ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈ కాలువలు అవన్నీ బండలు అలా అడ్డం పెడతానా పూడిక అనేది లేకుండా వాటర్ కూడా చాలా నిలవటం, ప్రజలందరూ పక్కన వాళ్ళు చూడటం ఏంటంటే వాటి వల్ల ఆగిపోయి దోమలు ఈ బాగా ఉన్నాయి. మా పిల్లల ఆరోగ్యం పాడవుతుందమ్మా, కొంచెం దాని మీద కొంచెం యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళకి మేము చెప్పాము, వాళ్ళు వెంటనే స్పందించి దాన్ని మెరుగుపరిచారు. అలానే మేము ఈ కాలువ స్కిల్ట్ అనేది 29వ వార్డులో 2వ రోజుగా పర్యటన చేయడం జరుగుతుంది. ఈ వార్డులో మరి చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే స్టీల్ పని చేసుకునే స్టీల్ కొట్లు కానీ అవి కానీ డ్రైన్ మీద పెట్టి భయంకరంగా వాటర్ లేక స్కిల్ట్ పెరిగిపోయి అందరూ ఘోరాది ఘోరంగా ఉంది. పబ్లిక్ మొత్తం కొంచెం ఈ వార్డులో కొంచెం గొడవగా ఉంది. ఇది కాకపోతే ఇక శానిటరీ వర్కర్ తక్కువ ఉన్నారని చెప్తాం జరుగుతుంది. దాన్ని వెంటనే అన్ని తొలగించి క్లియర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నీ వాటర్ బాగా ఫ్లో అవుతుంది. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కొంచెం గమనించండి. దాంట్లో అన్ని కవర్లు కానీ అవి కానీ ఇష్టం వచ్చిన వేస్తున్నారు. అవి ముందు తగ్గించి మీరు కూడా మీ పరిసర. చిత్తూరు జిల్లా పుంగనూరు బీసీవై పార్టీ నేతలపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణ యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏడంబాక వెంకటస్వామి ఖండించారు. ఈ నెల 20వ తేదీన బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ చేపట్టిన రైతు పర్యాత్ర ప్రచారానికి వెళ్లిన బీసీవై నాయకులను, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేయడమే కాక పోలీస్ స్టేషన్ కు తరలించారని, దీనిని ప్రశ్నించిన బీసీవై అధినేతపై కూడా దాడికి యత్నించారని, ఇది దారుణమని, దీనిని శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం ఖండిస్తుందని వెంకటస్వామి తెలిపారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఈ నెల 15వ తారీఖున బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన రైతు బేరీ యాత్రని సోమల మండలంలో ప్రచారం చేయడానికి వెళ్ళిన బీసీవై పార్టీ కార్యకర్తలని, నాయకులని, వైసీపీకి సంబంధించిన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేసి, ఆ దాడి చేసింది కాక మళ్ళీ వాళ్ళని ఆ సోమల పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు వాళ్ళని మహిళలను కూడా చూడకుండా తీసుకెళ్ళి
పోలీస్ స్టేషన్లో ఉంచింది కాక అర్ధరాత్రి 1 గంటకి వరకు కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేది ఏమిటి అని చెప్పేసి మళ్ళీ అర్ధరాత్రి 1 గంటకి బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు వెళ్ళి ప్రశ్నించగా ఆయన అడుగుతూ ఉండగా ఆ అధికారి ఆ సిఐ గారు వేలు పెట్టి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులని ఒక బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులను వేలు పెట్టి బెదిరిస్తూ మాట్లాడటం అనేది అది ఎంతవరకు ఈ ప్రజాస్వామ్యంలో నడుస్తుంది, ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అర్థం కాని పరిస్థితి. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి సలహా మండలి సభ్యుల ఎన్నిక జరిగింది. ఈ మేరకు గురువారం రైల్వే స్టేషన్ నందు స్టేషన్ మాస్టర్ టీవీ రమణ అధ్యక్షతన సమావేశం నిర్వహించి సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అడపా సంపత్రాయుడు, మైలా హరికృష్ణ, అన్నవరపు వేణు, బిట్ర కనకదుర్గ, సింగంరాజు కనకదుర్గ, అనంతాచార్యులు, దానపోయిన నరసింహ సలహా మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధికి సలహా మండలి సభ్యులు కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైల్వే చీఫ్ టికెట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, రైల్వే సిఐ సిబ్బంది, భారతీయ జనతా పార్టీ నాయకులు కటారి వాసుదేవ్ నాయుడు, బీజేపీ తెనాలి అసెంబ్లీ కన్వీనర్ మద్దెల కృష్ణకాంత్, బోడపాటి ఆదిత్య, యోగానంద కిషోర్, కుశల్ రాజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెనాలిని అమృత పథకంలో డెవలప్మెంట్ చేయడం చాలా సంతోషదాయకం. అదే దానిలోని భాగంగా ఇప్పుడు చెప్పారు, ఇక్కడ రీడింగ్ రూమ్ కట్టడం కానీ, అలాగే టాయిలెట్స్ కట్టడం కానీ, ప్లాట్ఫామ్స్ అభివృద్ధి చేయడంలో కానీ మన ప్రభుత్వం గత ప్రభుత్వాల గురించి ఆలోచించకుండా మన నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో తెనాలి రైల్వే స్టేషన్ చాలా సుందరంగా తీర్చిదిద్దడం అనేది చాలా సంతోషదాయకం. ఆ యొక్క సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వామ్యంగా చేసి ఒక తెనాలి పట్టణ రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీలో భాగస్వామ్యం చేయటం, దానికి మా నుంచి కూడా సూచనలు తీసుకుని ఈ స్టేషన్ ఇంకా అభివృద్ధి చేయడానికి మేము కూడా ప్రజల మధ్యకి అంశాన్ని తీసుకెళ్ళి ప్రజలకున్న అసౌకర్యాలు, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడంలో మేము భాగస్వాములు అవుతామని. స్థానిక నందులపేటలోని జెండా చెట్టు వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. గ్యార్మీ పండుగ సందర్భంగా షేక్ నసీం మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా లౌకికవాదాన్ని కాపాడుతూ 16 సంవత్సరాలుగా గ్యార్మీ పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా లౌకికవాదాన్ని కాపాడుతూ అన్ని వర్గాలని, అన్ని మతాలని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా నాకు ప్రత్యేకమైన ఆహ్వానం, గౌరవం ఇచ్చే ఈ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క గార్మీ పండుగ సందర్భంలో రోజున గార్మీ పండుగ సందర్భంలో జెండా ఊరేగింపు, మరి ప్రత్యేకంగా ఈ రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. 3వ రోజు ధర్నాను పట్టణ పౌర సంక్షేమ నాయకులు భావనారాయణ ప్రారంభించారు. ఈ ధర్నాలో భాగంగా శిబిరం వద్ద నుండి రైల్వే స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోగలుగుతామని, పాలక పార్టీలపై భ్రమలు తొలగించుకోవాలని నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, అణచివేత చర్యలకు పూనుకోవడం సరికాదన్నారు. అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. డాల్మిల్ ముఠా కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జి వెంకట సుబ్బయ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు ఆర్ శివకృష్ణ, బి బ్రహ్మానందరెడ్డి, బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి వై అశోక్ తమ సంఘీభావం తెలుపగా, యూనియన్ గౌరవ అధ్యక్షులు షేక్ హుస్సేన్ వలి, జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి, పి పావని, అనురాధ, కె జ్యోతి, రమాదేవి, పుష్ప, చంద్రకళ, హైమావతి, ఎలిజబెత్ రాణి తదితరులు పాల్గొన్నారు.
మేము మీకు జీతం పెంచము, గ్రాట్యుటీ ఇవ్వము అని చెప్పి పై మెరుగులుగా చెప్తూ పత్రికలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇవ్వడం ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చెల్లిమని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పైగా ఉద్యోగాలు మీరు చేయకపోతే మీ సెంటర్లు పగలగొడతాం, స్వాధీనం చేసుకుంటాం, మీ ఉద్యోగాలు తీసేస్తాం అని బెదిరింపులకు దిగడం అనేది మరి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నిరంకుశ ప్రభుత్వమా, రాక్షస ప్రభుత్వమా అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కార్మిక వర్గంగా పనిచేసేవాళ్ళు తమ హక్కుల కోసం ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసిన తర్వాత చివరి ఆయుధంగా సమ్మెలోకి వెళ్తారు. సమ్మెలోకి వెళ్ళిన సందర్భంగా చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించి వారు అదనంగా ఏం కోరడంలా, అయ్యా మీరు గతంలో చేసిన హామీలనే అమలు చేయమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఈనాడు అంగన్వాడీ కార్మికులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులా, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులా, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులా? అయితే మేము న్యాయబద్ధమైన కోరికల్ని మా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నామండి. ఆయన వాగ్దానం చేసిన వాటిని మేము తీర్చమని అడుగుతున్నాము. అయితే మేము న్యాయంగా పోరాటం చేస్తుంటే మమ్మల్ని నిర్బంధించేటట్లుగాను, మా సెంటర్ తాళాలు పగలగొట్టి మా పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళని పెట్టి సెంటర్లు నడపాలని చూస్తున్నారు. ఇది చాలా అన్యాయము. ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించడం కాదు, మేము మాకు రావాల్సిన కోరికలు, మా హక్కులను మాత్రమే అడుగుతున్నాము. అది తీర్చేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలనే మేము అమలు చేయమంటున్నాం, కానీ మేము వేరే విధమైన ఏమీ కోరట్లేదు. మీరు ఎంత గట్టిగా మమ్మల్ని బంధించాలని చేస్తారో అంత ఇదిగా, అంటే బంతిని ఏ విధంగా అయితే గట్టిగా కొడతారో అంతే విధంగా వెనక్కి తనినట్టు మేము అంతే విధంగా మీకు కూడా. ఇప్పుడు చిన్న విరామం.